యూట్యూబ్ ఛానల్ కోడెక్స్ గేమర్. సో ఈరోజు కాదు, సో నేనైతే రేపు చిన్న తిరుపతి అయితే వెళ్తున్నాను. సో అదైతే ఒక చిన్న వ్లాగ్ లాగా పెడదామని ఉన్నాను. సో రేపు పెడతాను గైస్, చూద్దాం మరి. రేపటిదాకా వెయిట్ చేయండి, రేపు పొద్దున్నే వ్లాగ్ తీస్తాను. కార్లో వెళ్తున్నాము. సో మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హెడేక్ అండ్ కాఫ్గా ఉంది గైస్. సో అంతే, రేపు గుండు కొట్టించుకుంటున్నాను. సో గైస్ రేపు పొద్దున్న అయితే కలుద్దాం. ఓకే, ఇప్పుడే లేచాను, 6:30 లేచాను, 6:40 అయింది. సో స్నానం చేసి అయితే మిమ్మల్ని కలుస్తా. మ్యాజిక్ అయితే చూపిస్తాను మీకు. బూమ్, రెడీ అయిపోయాను. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను, ఇంట్లో వాళ్ళు రెడీ అయిపోయారు. కార్ వచ్చింది, కింద వెయిట్ చేస్తుంది. కార్లోకి వెళ్ళి వీడియో తీస్తా. ఆగండి, మంచి ఫొటోస్ ఏమైనా ఉంటే అది వీడియో తీస్తాను, లేకపోతే కుదరదు. చూద్దాం మరి, కార్ ఎక్కిన తర్వాత తెలిసిద్ది. ఇప్పుడైతే మనం కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. చూద్దాం, కార్ అయితే వస్తుంది, మనం వెయిట్ చేయాలి. నేను ఒక్కడనే ఉన్నాను, అంటే కిందకి వచ్చి ఒకసారి కార్ వస్తుందో లేదు చూసుకోమన్నారు. సో అందుకే ఒకసారి వచ్చిన తర్వాత అయితే మీకు ఒక్కసారి కార్ అట్లా పైపు చూపిస్తాను అంతే. ఫ్రంట్ సీట్లో కూర్చునేది మామూలుగా సన్సెట్ అవన్నీ చూపించడానికి. సో బేసిక్గా అయితే మేము ఇప్పుడు గన్నవరంలో ఉన్నాం గైస్. చూసారుగా ప్లేన్స్ అయితే మొత్తం ఎట్లా ఉన్నాయో. సో ఇది ఇప్పటిదాకే గైస్, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో అయితే చూపిస్తాను, మీరు ఒకసారి ఆగండి. సో గైస్ ఇదైతే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అబ్బా జస్ట్ ఆ సీన్ అయితే మిస్ అయిపోయింది గైస్. ఏంటి అక్కడ బోర్డు ఉండేది కదా, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని. అది మీరు కావాలంటే ఈ క్లిప్ స్టార్టింగ్లో చూడండి. ఇదంతా అది బయట గోడ, మొత్తం గోడ కట్టేశారు. సో వచ్చేసానులే, ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నా. సో బేసిక్గా ఇక్కడ ఫ్లైఓవర్ మీద అయితే చూడవచ్చు, హనుమాన్ జంక్షన్ అంట గైస్. మొత్తం ఇదే, వెనకాల కార్లు చూడండి. అమ్మా నాన్న మేము వెళ్తున్నాము. ఇక్కడ నా పక్కన కూర్చున్నారు, ముందే మా మామ కూర్చుంది. సో ఇది గైస్, ఇది నెక్స్ట్ ఇప్పుడు ఇది గైస్ హనుమాన్ జంక్షన్. ఇదంతా ఫ్లైఓవర్ మీద నుంచి, అదే బైపాస్ మీద నుంచి వచ్చేస్తున్నాము. హనుమాన్ జంక్షన్ బైపాస్ అంటే ఊర్లో నుంచి కాకుండా బైపాస్ మీద నుంచి అయితే మొత్తం ఎదురుగా అదంతా ఫ్లైఓవరే. ముందు కూర్చుందామంటే మా మామ కూర్చుంది గైస్ అక్కడ, కాళ్ళు చెప్పుకుందామని. ముందు స్పేస్ ఉంటుంది, పర్లేదు వెనకాల స్క్రీన్ ఇది ఇట్లా రికార్డ్ చేసి వచ్చని నేను వెనకాల కూర్చున్నాను. సో బేసిక్గా అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ చూసారుగా చుట్టూ ఎట్లా ఉందో. ముందేమో ఫ్లైఓవర్, ఇప్పుడే ఎక్కుతున్నాం, మళ్ళీ ఇంకో ఫ్లైఓవర్ వచ్చింది. ఇది గైస్ ఇప్పుడు చూడండి, అసలు స్పీడ్ చూడండి, 100 మీద 110 మీద అట్లా కొనిస్తున్నాం. అంటే టైం ఉండాలి కదా గైస్, సో అందుకే అట్లా కొనిచ్చాను. సరిగ్గా ఉండట్లేదు కెమెరా స్టెబిలిటీ, సో అందుకే అది ఇప్పుడు ఉండొచ్చు చూడండి. ఓకే అంతే, స్టెబిలిటీ అంత ఉండట్లేదు, అందుకే అంత బేసిక్గా. ఇది ఇప్పుడు ఏలూరు దగ్గరకు వచ్చాము. ఇదిగోండి మొత్తం ఏలూరు. ఇది టైం ఫిక్స్ చేసి చెప్పండి, రేపు టైం ఫిక్స్ చేసి చెప్పండి. సరే సో గైస్ అండ్ ఫైనల్లీ మేము దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. వచ్చిన తర్వాత అయితే మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. వచ్చాము, ఇప్పుడు నేను గుండె కొట్టించుకోవడానికి వెళ్తున్నాను గైస్. సో చూద్దాము. ఎదురుగా అయితే మా అమ్మ నాన్న వెళ్ళిపోతున్నాను, నేను మాత్రం గుండె కొట్టించుకోవడానికి. వెనకాల మా మామ వస్తుంది. గుండె కొట్టించుకున్న తర్వాత అయితే మిమ్మల్ని చూస్తాను గైస్. ఫుల్ నీరసం గైస్, నేను నిద్ర చేసింది, మొత్తం తీయలేదు, లైట్గానే వీడియోలు తీసాను. సో చూడొచ్చు మీరు. ఇప్పుడే గుండె చేయించుకుంటున్నాను, చూస్తారా? ఇది
అది. సో ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్దాం. సో గైస్ ఏనుగు. సో గైస్ నామం అయితే పెట్టుకున్నా. ఇప్పుడైతే చూపించే కదా అవి అయితే వెనకాల ఉన్నాయి. సో ఇప్పుడైతే మా దర్శనం అయిపోయింది. సో ఇది అంతా తీస్తాను ఒకసారి అయితే చూడండి. అయితే అది సో ఇంకేమైనా ఉంటే చూద్దాం. ఇప్పుడే బయటకు వచ్చాను, మొత్తం దర్శనం అయిపోయింది. ఇదిగోండి ఫోన్ ఇటు, నువ్వు కూడా మాట్లాడరా డాడీ. గుడి నుంచి అయితే పూర్తిగా బయటకు వచ్చాము. ఇది ఒక చైన్ కొనుక్కున్నాను ఓం అని. దాని తర్వాత ఇది ఒక కడియం బాబర్ది ఓం అని రాసింది కడియం మీద కూడా. సో వీడియో ఇక్కడ దాకా చూస్తున్నాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. సో ఛానల్కి ఎవరికైనా కొత్తగా వస్తే ఫస్ట్ వీడియోస్ చూసి లైక్ షేర్ అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపటి నుంచి ఇంకా మైండ్ క్రాఫ్ట్ వీడియోస్ కూడా వచ్చేస్తాయి కొత్తగా. ఓకే గాయస్, ఇదే గాయస్ మేము వచ్చిన కార్ లోపల మా అమ్మ ఇక్కడ కూర్చొని కొరుకురేది ఎంత ఉంది. నేను ఏమవదు, నువ్వు అలా పెట్టద్దు. సో గాయస్ మా అమ్మకి ఇంకా తెలీదు ఇప్పుడు బయట ఉన్న పరిస్థితి. అట్లా అప్లోడ్ ఇదిగోండి కారు. మనమేమో ఇక్కడ కూర్చున్నాం. ఏసీ అట్టం అని చేస్తాం, కారు తాళమే లేదు అసలు. తీసుకెళ్ళిపోయి వేడిగుంది అయ్యా. ఇదేమో. సో గైస్ ఇదిగోండి మనం తోలేద్దాం రైడర్ అసలే మనం. డోర్ అయ్యి ఒకసారి అది సింబల్ చూపిస్తుందిలే అందుకే. సో గైస్ వెళ్ళేటప్పుడు ఇంకోసారి వీడియో చేస్తాను. ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చాము. సో టైం వచ్చేసి 5:13 నా ఛార్జింగ్ వచ్చేసి 6:7. సో ఈ వీడియోలో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఏం వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అక్కడ కొనింది ఏం లేదు, ఇది ఒకటి లాకెట్ ఓం అని, ఇది ఒక కడియం అంతే. ఓకే గైస్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్ బాయ్.